జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ క్లోజ్. ఇదేంటి ఇలా చెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మరొకసారి వినండి. ఈ ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్లో అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి. ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్కి పేరెంట్స్ పరుగులు పెట్టే పరిస్థితి నుంచి ప్రభుత్వ బడులకు క్యూ కట్టేలా చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ స్కూల్. అదే నిజామాబాద్ బోర్గం జిల్లా పరిషత్ స్కూల్. ఇక్కడ అడ్మిషన్స్ ఫుల్ అంటున్నారు హెడ్ మాస్టర్. ఇదే కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది. బడిబాట ప్రచారం లేకుండానే ఈ స్కూల్ ఇంతటి ప్రతిభ ఎలా చూపిస్తోంది? స్కూల్ తెరవక ముందే అడ్మిషన్స్ ఫుల్ చేసుకున్న ఈ స్కూల్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు క్లోజ్ అయిపోయాయి. మీరు ఉంటుంది నిజమే. కేవలం ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ క్లోజ్ అంటారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ క్లోజ్ అయింది అనుకుంటున్నారా? ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా శివారు ప్రాంతంలోని బోర్గం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలలో చాలా ఏళ్ళుగా ముందుగానే స్కూల్ అకాడమీ ముందుగానే తల్లిదండ్రులు అడ్మిషన్లు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆ పాఠశాలకు సంబంధించి ఇప్పుడు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రభుత్వ పాఠశాలలోనే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం గాను స్కూల్ అకాడమీ పూర్తి కాకముందే అడ్మిషన్లు ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు, ఇక్కడ హెడ్ మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు, ఇక్కడ వీళ్ళు చెప్పే చదువు కావచ్చు, లేకపోతే వీళ్ళు పెట్టే ఫుడ్ కావచ్చు, లేకపోతే వీళ్ళు చెప్తున్న చదువు క్వాలిటీ అయిన చదువు కాబట్టి వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నతమైన ఇప్పటికే అవార్డు తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే 900కు పైగా స్ట్రెంత్ ఉంటే దీనికి సంబంధించిన అన్ని రకాలుగా సవలతులు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన విద్యార్థులకి ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు ఇప్పటికే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులకి పౌష్టిక ఆహారం, విలువైన విద్య అందించేందుకు ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ స్కూల్ అకాడమీ నుంచి ఉదయం విద్యార్థులకి పౌష్టికాహారంతో పాటు అల్పాహారాన్ని కూడా అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా ఈ ప్రొవైడ్ అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అడ్మిషన్లు ఫుల్ అయినాయి కాబట్టి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మెరుగుపరచాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. తల్లిదండ్రులు అయితే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే విలువైన విద్య ఇక్కడ అందిస్తున్నారు కాబట్టి ఏ ప్రైవేట్స్కి వెళ్ళడం లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఈ గ్రామాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో వెళ్ళలేదు. కేవలం ఈ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఏదైతుందో బోర్గింగ్కి సంబంధించిన ఇక్కడ స్కూల్ ఏదైతుందో ఈ స్కూల్లో తల్లిదండ్రులు ముందుగానే అడ్మిషన్లు చేర్చుకొని ఇప్పటికే 300కు పైగా అడ్మిషన్లు చేర్చుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడా ఈ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో ఇలాంటి విప్లవాత్మకమైన మార్పు రావాలి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలంపు. ఆయన ఆలోచనలు ఆశయాలకు తగిన విధమైన ఆదర్శ పాఠశాలగా నిలుస్తోంది ఈ జిల్లా పరిషత్ స్కూల్. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కల్పించడానికి బడిబాట అనే ప్రచార కార్యక్రమం జరుగుతోంది. కానీ అలాంటి అవసరం లేకుండానే ఇక్కడ ఫలితాలు వస్తూ ఉండటంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో కొందరు ప్రైవేట్ స్కూళ్లను వదిలి మరీ ఈ ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. ఇక్కడి క్రమశిక్షణ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. పలువురు తల్లిదండ్రులు అదే చెప్తున్నారు. దీంతో ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ, యూకేజీ సైతం ఓపెన్ చేశారు. స్కూల్ నిర్వహణపై బెస్ట్ అవార్డు అందుకున్న హెడ్ మాస్టర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నట్లుగా విద్యార్థులకి పౌష్టికాహారం, విలువైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోర్గం స్కూల్లో ఎక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ స్ట్రెంత్ ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు విశిష్టత ఏంది, ముఖ్యంగా ఈ అకాడమీ నుంచి స్కూల్ పిల్లలకి, తర్వాత కళల పిల్లలకి అల్పాహారంతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడు అవార్డు పొందిన సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, ఎట్లా ఉంది మన స్కూల్లో విశిష్టత ఏంది, ఏం చెప్తారు మన స్కూల్ గురించి చెప్పాలంటే? సార్, నా పేరు సుహేష్ శంకర్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. జిల్లాలో మా పాఠశాల ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా
ఇక్కడ అడ్మిషన్లకు మేము వెళ్ళాల్సిన పని లేదు, తల్లిదండ్రులే మా దగ్గరికి వచ్చి అడ్మిషన్ కావాలని అడిగేటటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరాల్లో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము వాళ్ళు నెలకొల్పినటువంటి ఒక స్టాండర్డ్స్ను దానికి అనుగుణంగా మేము ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఇది ముఖ్యంగా వాళ్ళ కృషి ఫలితంగా ఈ పాఠశాలలో ప్రస్తుతం 1000కి పైన విద్యార్థులు చదువుతున్నారు. మా దగ్గర గత సంవత్సరం 1005 మంది పిల్లలు 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చేరి ఉన్నారు. ఈ సంవత్సరం మనం 10th క్లాస్ విషయంలో తీసుకున్నప్పుడు 223 మంది పిల్లలు 10th అప్పీర్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. అదే స్థానంలో మాకు మార్చి నుంచే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తూ వచ్చే అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్ కావాలని ఇక్కడ కోరుతూ పేర్లు నమోదు చేసుకుంటారు. సో ఈ రోజు వరకు 340 మంది పైన విద్యార్థులు మాకు అడ్మిషన్ కావాలని కోరడం జరిగింది. లాస్ట్ ఇయర్ 1005 మంది ఉన్నటువంటి సంఖ్య ఈసారి 1100 దాటే పరిస్థితి ఉంది. మనకున్నటువంటి సౌకర్యాలను బట్టి, గదులను బట్టి మనం అడ్మిషన్లు తీసుకొని మ్యాక్సిమం తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలనే కోణంలోనే మేము మ్యాక్సిమం అడ్మిషన్లు తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికైతే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపడానికి నేను ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తా అంటే, నాతో పాటు మా ఉపాధ్యాయ బృందం పిల్లలకు క్వాలిటీ విద్యతో పాటు క్రమశిక్షణ, మోరల్ వాల్యూస్ నేర్పడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తాం. బహుశా ఈ కోణం అనేది తల్లిదండ్రులకు నచ్చి ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి దూర ప్రాంతంలో నిజామాబాద్ సిటీలో కూడా అక్కడ నుంచి కూడా పిల్లలు ఇక్కడ వచ్చి చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. సో దాంతోపాటు గవర్నమెంట్ ఏదైతే మనకి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ఇక్కడ అమలుపరుస్తూ అదనంగా మన వివిధ సంస్థలతోని, పోలీస్ శాఖ వారితో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ, ఇక్కడ రకరకాల శాఖలతో మనం కోఆర్డినేట్ చేసుకొని పిల్లలకు కావాల్సినటువంటి నెక్స్ట్ సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలనేటువంటి ప్రవర్తన నేర్పడానికి ఈ శాఖల సమన్వయాన్ని తీసుకొని మేము వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు నచ్చి మా పాఠశాల అడ్మిషన్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము అల్పాహారం పెడదామనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి అది కూడా పిల్లలకు మంచి అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇంట్లో భోజనం టిఫిన్ చేసి వచ్చే పరిస్థితి ఉండదు. మా దగ్గర మ్యాక్సిమం బీద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలే వస్తారు. వాళ్ళకి సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్య నాణ్యత కూడా ఇది కొంత ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా మేము నిరంతరంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ విద్యార్థులకు సవ్యంగా అందేటట్టుగా చూస్తాం. మిడ్ డే మీల్స్ని మా దగ్గర సమర్థవంతంగా నిర్వహిస్తుంటాం. మా దగ్గర మిడ్ డే మీల్స్లో 2 రకాల కర్రీస్ పెట్టి పిల్లలు ఆకలితో ఉండకుండా మేము చూస్తూ ఉంటాం. సౌకర్యాల విషయంలో అన్ని రకాల సౌకర్యాలు, మంచినీళ్ళు కానీ, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ, క్లాస్ రూమ్ నీట్నెస్ కానీ, ప్రతి అంశంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి సమాజం మమ్మల్ని నమ్మి మా వైపు రావడం జరుగుతుంది. వాస్తవానికి బడిబాట అవసరం లేకుండానే మా దగ్గరికి పిల్లలు రావడం అనేది ఒక మంచి విషయమే. కాకపోతే మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడిబాట కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ అంత అవసరం లేకుండానే మన పాఠశాలకు రావడం అనేది ఒక ప్రభుత్వ పాఠశాల క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏదైతే ఉందో, క్రమశిక్షణ గల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పై చదువులకు వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు. అందుకే ప్రీ ప్రైమరీ నుంచి, ఎల్కేజీ, యూకేజీ నుంచి, నర్సరీ నుంచి విద్యార్థులు మంచి భవిష్యత్తుతో, మంచి క్రమశిక్షణతో, క్వాలిటీ విద్యతో పైకి వస్తే కనుక 10th వరకు మంచి విద్యతో, క్వాలిటీ విద్యతో పైకి వస్తారు. తదనంతరం కళాశాలకు వెళ్తే కళాశాలలో కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు మంచి క్వాలిటీ విద్యను అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో క్వాలిటీ విద్య, క్రమశిక్షణ కంపల్సరీ అని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆ కోణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడా ఈ బోర్డ్ గేమ్ స్కూల్ అనేది ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఏదైతే స్కూల్ అకాడమీకి పూర్తి కాక ముందు అడ్మిషన్స్ కోసం ముందుకు రావడం. ముఖ్యంగా ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో లక్షలు పెట్టి ఫీజులు కడుతున్న సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఇక్కడున్న ప్రభుత్వ స్కూళ్ళలో విద్య తర్వాత కనెక్షన్ నచ్చి ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేర్పించడం అంటే ఇది గొప్ప విషయం. అందుకే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ బోర్డ్ గేమ్ స్కూల్కి ఉత్తమ అవార్డులు వచ్చాయి, ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు వచ్చాయి. అందుకే ప్రభుత్వ స్కూళ్ళలో విద్యను అభ్యసిస్తే కనుక ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న లక్ష్యం ఇది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.